వెల్కమ్ టు హనీ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి చూపు కూడా ఈటెల రాజేందర్ గారి పైన స్పెషల్గా, ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు చేస్తున్న కొన్ని చర్యలు ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. రీసెంట్గా కొంతమంది భూ కబ్జాదారుల పేరు చెప్పి ఆయన వాళ్ళ పైన చేయి చేసుకున్న వైనం ఎంతో వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు బండి సంజయ్ గారు రూట్ లోనే ఈటెల్ గారు వెళుతున్నారా అన్న సంకేతాలు, లేకపోతే ఆ కోణంలో చూడాలంటే కొంతవరకు ఎస్ అని చెప్పాలా, నో అని చెప్పాలా కూడా కొంచెం సందిగ్ధంలో ఉన్నాం. అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ అలాగే హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతారు. నమస్తే అండి. ఒక ఎంపీగా ఉండి పవర్లో ఉండి ఎంతో సీనియర్ అయినటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు మొన్నొక విషయంలో, అది ఎవరైనా కానివ్వండి, పవర్ ఉంది కదా అని చెప్పి అలా చేయి చేసుకోవడం, అది కూడా బండి సంజయ్ గారు కూడా గతంలో బీజేపీలో ఉన్నటువంటి ఆయనే కదా, ప్రస్తుతం ఈయన కూడా పార్టీ మారిన తర్వాత అంటే అంత దురుసుగా బండి సంజయ్ గారు రూట్లో వెళ్తున్నారని అనుకోవాలి ఈటెల రాజేందర్ గారు కూడా, లేకపోతే పవర్లో ఉండి అట్లా ఏది చేస్తే చెల్లుతుందనా? ఇప్పుడు ఒక ప్రజల ద్వారా ఎన్నికైన ఒక ఎంపీ గారు ఎలా ఉండాలి, ఎంత ఓర్పుగా ఉండాలి, ఎంత సిస్టమ్గా ఉండాలి. సో నీకు ప్రజలకు న్యాయం చేయాలి. ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే, ప్రజల భూములు ఒక రియల్ ఎస్టేటర్లు కబ్జాలు చేసి కబ్జాదారులు లాక్కుంటారంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మాట్లాడినా బాగుంటుంది. ఈరోజు ఈటెల రాజేందర్ గారు మరీ ఒక రౌడీ, వీధి రౌడీ లెక్క వాళ్ళ మీదకి వెళ్ళి అగ్రెసివ్గా వెళ్ళి కొట్టడం అనేది ఇంతవరకు ఏ రాజకీయంలో చేయలేదు. తప్పు చేస్తే నిలదీశారు కదండి. మనం ప్రసారం అనుకుంటాం కదా, తప్పు చేస్తే రోడ్ మీద నిలదీయాలంటారు కదా. ఇప్పుడు ఈటెల గారు చేసింది అదే అయి ఉండొచ్చు కదా, ఎవరిని అలా చూడొచ్చు కదా. ఎవరిని భూ కబ్జాదారుడు అన్నంగానే కబ్జా చేశాడండి, కబ్జా చేశాడు కాబట్టి నిలదీశారు. వాళ్ళు కనుక కబ్జా చేస్తే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటాయి, ప్రూఫ్స్ ఉంటాయి, వాళ్ళను ఏ విధంగా చట్టపరంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఒక ఎంపీ గారు వెళ్ళి కొట్టడం అనేది చాలా దారుణ విషయం అంటున్నా. ఎంపీ కాబట్టి వైరల్ అయింది కాబట్టి మనం ఎంపీ గారి దృష్టిలో చూస్తున్నామని అంటున్నా. ఈటెల రాజేందర్ గారు చాలా పవర్ఫుల్ పర్సన్ కదా అంటున్నా నేను. దేనికి పవర్ఫుల్? కాబట్టి ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా చిన్న బండి అట్లా ఇట్లా తిప్పేటప్పుడు గీత పడితేనే సామాన్య జనం కొట్టుకుంటారు, కానీ ఎంతమంది వారికి తెలుస్తుంది? సామాన్యులు కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి మాట్లాడుకోరు. ఎంపీ కాబట్టి మాట్లాడుతున్నారని అంటున్నా. నేను అదే చెప్తున్నాను. ఎందుకు తప్పు అవుతుంది అంటున్నాను నేను. తప్పు ఎందుకు అవుతుంది అంటారు. నిలదీశారు ఎన్నిసార్లు తప్పు ఎందుకు అవుతుంది, తప్పింది కానీ మరీ గుచ్చి అడుగుతున్నారు. అవును, ఎందుకంటే ఎందుకు తప్పు అవుతుంది అంటే, ఒక కబ్జాదారుని మీద ఇంకో ల్యాండ్ కబ్జాదారుడు చేసుకోవడం చాలా నేరం అని చెప్తున్నా. గతంలో ఈటెల రాజేందర్ కబ్జాదారుడు అనే ఒక పార్టీని సస్పెండ్ చేశారు. వాళ్ళ సొంత పార్టీ నుండే టీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి, టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి, టీఆర్ఎస్ పైసలు ఇచ్చి ఈ స్థాయి తీసుకొచ్చి నీకు పెంచి పోషించిన ఒక పార్టీ, సొంత పార్టీ, నువ్వు ఒక కబ్జాదారు అని నిన్ను పార్టీని బర్తరఫ్ వేసింది, మంత్రి పదవిని తొలగించి మెడవాటి కూడా బయటికి ఏం చేసింది. భూ కబ్జా విషయంలో భూములు కబ్జా చేసినావనే నువ్వేలా ఇంకో కబ్జాదారు దగ్గర చేసుకుంటావు, నువ్వేలా మాట్లాడతావు? నువ్వే అక్కడ జమునా హెచ్చరీస్ అని దాదాపు 300 ఎకరాలు 400 ఎకరాల నువ్వు 10 ఎకరాలు 15 ఎకరాలు ఆ చుట్టూ ఉన్న దళితుల భూములు, పేదోళ్ళ భూములు గుంజుకున్నావని నీ మీద ఆరోపణతో బయటికి గెంటేశారు. ఆరోపణ వచ్చింది అన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది? అప్పుడు పవర్ లో ఉంది కదా, సొంత పార్టీ కదా. సొంత పార్టీ నుండి మా పార్టీకి అన్యాయం చేస్తున్నావు అన్న ఒక విధానంలో నీ మీద ఒక ఆరోపణ వచ్చిందని నిన్ను తొలగించిల్లు. దాన్ని నిరూపించుకోవాలి, నిరూపించలేదు. టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచారు కదా. ఇప్పుడు తర్వాత హుజరాబాద్ లో మేమందరం కష్టపడితే, మా ప్రాణత్యాగం చేస్తే, మా జీవితాలు ఆగం చేస్తే, మేము ఉండి కొట్లాడి నేను గెలిపించినాం. నువ్వేదో అక్కడ నువ్వు కూర్చొని నువ్వేదో పోటీ చేస్తే గెలవలే. నీ కొడుకు రాలేదు, నీ బిడ్డ రాలేదు, మీ వాళ్ళు ఎవరు రాలేదు. నీ రక్తం పంచు పుట్టినోళ్ళు, నీ అన్నదమ్ములు కూడా అక్కడ చేయం చేయలేదు. నేను చేశాను. నాలాంటి యువత మస్తు మంది పనిచేసేది. మా ఒక సాక్రిఫై ఈరోజు ఈటెల రాజేందర్ అనే వ్యక్తి బై ఎలక్షన్ గెలిచినాడు. అడగండి ఈ విషయాన్ని, ఈటెల రాజేందర్ అడుగు, లేకపోతే ఆయన చుట్టూ ఏమైనా అడగండి. మేము చేయడం అంటే, నువ్వు ఇన్ని నెలలు బై ఎలక్షన్ సీట్ ఆడ కూర్చున్నావు అంటే దానికి కారణం మేము. లేకపోతే నీకు ఈ రోజు ఆ స్థాయి ప్రజలు, మా హుజురాబాద్ ప్రజలు లేకపోతే నీకు ఈ షామీర్పేట కోట ఎక్కడిది, నీకు హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఎక్కడి, నీకు ఇంత డబ్బు ఎక్కడిది, నీ ఆసుపాసులు ఎక్కడి. ఓన్లీ జమునా హెచ్చరీస్ అంటే నీ ఓన్లీ కోడిగుడ్ల ఫామ్ మీదనే, లేకపోతే కోళ్ళ ఫామ్ మీదనే నీ కూడా సంపాదించినావా? రాజకీయంగా రూపాయలు సంపాదించుకోలేదా? దాని గురించి మాట్లాడకుండా పోతే మళ్ళీ ఈటెల గురించి మాట్లాడేదానికి వద్దు. ఎందుకంటే సరే, అది బీజేపీ పార్టీ హైకమాండ్ అర్థం చేసుకోవాలి ఎలాంటి వ్యక్తికి మనము పదవి ఇస్తున్నాము. ఇప్పుడు కూడా అధ్యక్ష పదవి అతనికి ఇస్తున్నాం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి ఏ వ్యక్తికి ఇస్తున్నాం, ఎలాంటి వ్యక్తికి ఇస్తున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. పవర్ఫుల్ పర్సన్ కాబట్టి. దేనికి పవర్ఫుల్ అడుగుతున్నాను. అందుకే ఇన్ని వ్యాపారాలు చేసినప్పుడు డబ్బు ఉంది, ఆయనకి రాజకీయ అనుభవం ఉంది, సీనియరు, టీఆర్ఎస్ పార్టీ మీద మంచి పట్టున్నప్పుడు, అలాగే లోతుపాతులు తెలిసిన పర్సన్ కాబట్టి, ప్లస్ ధీటుగా నిలబడే పర్సన్ కాబట్టి, మాట్లాడే ప్రశ్న కాబట్టి, దేనికి డాషింగ్ కాబట్టి అంటాను నేను. టీఆర్ఎస్ ఉద్యమం టైంలో
టిఆర్ఎస్ ఉద్యమం ఉన్న టైంలో తప్ప ఈటల రాజేందర్ గారు ఎక్కడ కొట్లాడి అతను ఎక్కడ కొట్లాడి పనిచేసిన దాఖలు లేవు. ఇప్పుడు పవర్ వస్తేనేనండి దేనికి power రావాలి? పవర్ బయటకు వస్తుంది. 20 ఏళ్ళు మేము ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడినాం. 20 ఏళ్ళు మా ప్రాంతంలో, మా హుజరాబాద్లో, పాత కమలాపూర్లో మా త్యాగాలకు మొత్తం ధీటుగా మీకు పనిచేసి నీకు అక్కడ శిలాపలకలు కట్టి పెద్ద పెద్ద విగ్రహాలు కట్టి నీకు ఫ్లెక్సీలు కట్టి నీకు పాలాభిషేకం చేసిన వ్యక్తి నేను. అంతే సన్నిహితంగా ఉన్నారా ఇప్పుడు? నీ కోసం నేను ఎంత పని చేసినా తెలుసు. ఈటల అనే వ్యక్తి నా కోసం కాదు, నాకేం చేయకపోయినా నాకు అవసరం లేదు. మా హుజరాబాద్ ప్రజలకు ఏం చేస్తారని గదే అడుగుతున్నాం. 20 ఏళ్ళు అక్కడ ఉన్నాం. 20 ఏళ్ళలో చేసిన అభివృద్ధి ఏంటిది? 25 ఏళ్ళు నీ సంత కమలాపూర్ నీ ఊరునే బస్ స్టాండ్ కట్టేయలేదు ఇంతవరకు. ఇంకేం అభివృద్ధి చేస్తారు? చెయ్యలేనప్పుడు అదే హుజూరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఏం చూసి ఆయనకు ఓటేసి గెలిపించారు? ఎక్కడ? హుజూరాబాద్ లో బై ఎలక్షన్స్ లో జాలి, దయా. మా కేసీఆర్ గారు వినండి నిన్ను అయ్యో బిడ్డడు కేసీఆర్ అంటే అప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకం, టీఆర్ఎస్ పార్టీ మీద కొంత అసంతృప్తి కలగడం, ఆ తర్వాత పార్టీ నుండి బయటకు వచ్చింది. అప్పుడే ఎలగొట్టిన తర్వాత ప్రజలకు ఏం అర్థం కాకుండా ఉండడం, మా హుజరాబాద్ ప్రజలకు ఏం అర్థం కాకుండా ఉండడం. ఈయన పార్టీకి బయట రాగానే అయ్యో బిడ్డడు ఉండే కదా, బీసీ బిడ్డ, మాకు తెలిసిన వ్యక్తి 20 ఏళ్ళు ఉన్నాడు, ఎట్లయితే అని అక్కడ ప్రజలంతా ఆలోచన చేసుకొని అభిమానంతో ఆడ సరే ఎట్లయితే ఏదైతే అన్యాయం చేసిండు, పార్టీలోకి వెళ్ళి ఉన్నప్పుడే బయటికి వెళ్ళగొట్టిండు, తప్పు చేసిండు లేదు తర్వాత విషయం అని చెప్పేసి ఓట్లేదు. అట్లా అంటే ఇంకా అదే సానుభూతి అదే ఉంటే మొన్న ఎందుకు ఓట్లు గెలిపేయలేదు మా వాళ్ళు? మీ అందరం ఎందుకు తిరుగుబాటు చేసినాం? అలాంటి నమ్ముకున్న వ్యక్తులు నీ ఎంబడి ఉంటే కనీసం మాకు ఇంత న్యాయం కూడా చేయలేదు, 10 రూపాయలు సాయం కూడా చేయలేదు, ఏ రోజు పని చేయలేదు. మేము పని చేస్తూ ఉంటే మేము పనిచేసి మేము టికెట్లు అడిగితే మాకు టికెట్ లేకుండా ఇంకోటి టికెట్లు ఇస్తావు. మా కనీసం ఏ రోజు మేము అడిగినప్పుడు ఆ పని కూడా చేయడు. ఇందాక బండి సంజయ్ అన్నారు, బండి సంజయ్ అగ్రెసివ్గా పోతుండు, ఆయన రూట్లో పోతున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా. బండి సంజయ్ కింద ఇటాల అసమాన్ తరాకు ఉంటుంది. అనే కార్యకర్త బండి సంజయ్ అనే వ్యక్తి ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాడు, కంట్లో పెట్టుకుంటాడు, కడుపులో దాచిపెట్టుకుంటాడు. ఏ అవసరం ఉన్నా ప్రతి కార్యకర్త సాయం చేస్తాడు బండి సంజయ్. కార్యకర్తలను కాదు, నిన్ను నమ్మి నీకోసం ప్రాణాలు ఇచ్చి నీకోసం ప్రాణత్యాగాలు చేసి నీ ఎన్నిక ఉన్న కూడా ఎవరికి న్యాయం చేయాలి ఈటల రాజేందర్. 20 ఏళ్ళు హుజరాబాద్ చుట్టుపక్కల ఒక్క లీడర్ ఎదగనియలేదు, ఎవరిని దగ్గర రానియలేదు. ఆయన స్వార్థాల కోసం, ఆయన పని కోసం ఈటల పనిచేసుకో, కానీ ఏ ఒక్కరోజు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిగా అది ఈటల రాజేందర్. అంటే మనిషి చూసే కోణం ఒకటి, వెనకాల చేసే కోణం అందుకే ఇప్పుడు ఈటల రాజేందర్ గురించి ఇంకా చాలా మందికి అర్థమవుతుంటుంది మెల్లమెల్లగా ఇలాంటి వ్యక్తి ఏంది అనేది అర్థమైపు వాళ్ళే బయటకు వస్తా అంటారు. రైట్. Thank you, sir. Thank you so much. Thank you, viewers. Bye.